సారీతో డ్రెస్ స్టిచ్చింగ్ పార్ట్ 4 ఇదైతే సిల్క్ చీర అండ్ అద్దాల చీర కూడా. సో, దీన్నైతే ముందుగా లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఎప్పటిలాగే. సో, ఇదైతే నేను లాంగ్ కాదు అండ్ షార్ట్ కాదు. ఆ సైజ్‌లో అయితే డ్రెస్ స్టిచ్ చేద్దామని చెప్పి ఉన్నాను. ఈ రకం మెడ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాననమాట. ఒక రకంగా స్టార్ మెడ. సో, మెడ అది తీసుకున్నాను. మనం ఆలియా కట్ మోడల్ అయితే చూసాం కదా! ఆ మోడల్‌లోనే కాకపోతే ఈసారి డౌన్‌కి అది మనం అప్పకి పెడతాం ఇలాగా. దాన్ని రివర్స్‌లో చేసి నేనైతే కట్ చేసుకుంటున్నాను అప్పర్ పార్ట్. సో, దీని తర్వాత మీరు మెయిన్ క్లాత్ కట్ చేస్తారు కదా! లోయర్ పార్ట్‌కి. సో, దాన్నైతే రివర్స్‌లో కట్ చేసుకోండి. దీనికి ఎలా కట్ చేసామో దాన్ని రివర్స్‌లో కట్ చేసుకొని దీనికి స్టిచ్ చేయండి. సో, ఇలా లైనింగ్ అయితే కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కూడా దీన్ని అడ్జ పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నాను. దీని తర్వాత చేతులకొచ్చి నేను లాంగ్ హ్యాండ్స్‌లోనే బుట్ట హ్యాండ్స్ కింద పెట్టుకుంటున్నాను. ఓవరాల్‌గా లుక్ ఎలా ఉందో చూసి చెప్పేయండి. నేనైతే నీరసంగా ఉన్నాను గానీ నా డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ కింద పెట్టుకున్నాను. చేతుల దగ్గర కొంచెం ఎలాస్టిక్ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఓవరాల్‌గా లుక్ ఎలా ఉందో